Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 19th December. ఈ రోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్లో ఎంట్రీస్ వచ్చాయి, అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్లో ఎంట్రీ కోసం మనం లిక్విడిటీ ఏరియాస్ కోసం ఆర్డర్ బ్లాక్స్ ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కాకుండాను ఆర్డర్ బ్లాక్స్, లిక్విడిటీ ఏరియాస్, సో లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇవన్నీ మొత్తం డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే ఒక ఎంట్రీ వచ్చింది, బట్ ఈరోజు కూడా ఏంటంటే లైట్గా స్టాప్ లాస్, నిన్న ఎలాగైతే స్లైట్గా స్టాప్ లాస్ ఇచ్చేసి మన సైడ్ ర్యాలీ వెళ్ళిపోయిందో ఈరోజు కూడా అలాగే దరిద్రం కొట్టింది. 2 days నాకు అలాగా వరుసగా స్టాప్ లాస్ కొడితే నేను ఇంక డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఆప్షన్స్లో రిస్క్ తెలుసుకోలేము, బఫర్ కూడా ఇవ్వను నేను ఎప్పుడు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి అక్కడ ఎంట్రీ మిస్ అయిపోయింది. చాలా మంచి ర్యాలీ వచ్చిందన్నమాట. ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్ గురించి కోసం మాట్లాడుకుందాం. సో ఓకే, అయితే ఏమైంది ఈరోజు ఎర్లీ మార్నింగ్స్ నాకు తెలియదు, న్యూస్ చూసుకోలేదు నేను. నైట్ ఫెడ్ న్యూస్ సంథింగ్ ఏదో ఉన్నదన్నమాట. సో అది కొంత నెగిటివ్గా ఉండడం వల్ల ఇది భారీ గ్యాప్ డౌన్ అయింది. అట్ ద సేమ్ టైం ఓవర్ నైట్ మార్కెట్స్ కూడా ఆల్ ఓవర్ వరల్డ్ మార్కెట్స్లో కూడా బిగ్ డౌన్ఫాల్ ర్యాలీ వచ్చిందన్నమాట. సో ఉదయం మన మార్కెట్ రియాక్ట్ అయ్యి బిగ్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మీకు ఒక సినారియో చెప్పాను, లైక్ డే టైం ఫ్రేమ్లోనే ఏంటంటే ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది ఇక్కడ మనకి. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్లో కూడా మీకు ఈ పాయింట్ చెప్పాను క్లియర్గా. ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ అంటే ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వాలి. లైక్ ఇప్పుడు చూసుకుంటే డే టైం ఫ్రేమ్లోని లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఏంటంటే లైక్ ఇక్కడ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోవడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే లైక్ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఈ అప్ సైడ్ క్లోజ్ అవ్వలేదు. ఈ ఇండ్యూస్మెంట్ లైన్ ఉంది కదా, ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ పైన క్లోజ్ అవ్వలేదు. అయితే రేపు ఒకరోజు ఇంకో రోజు ఛాన్స్ అవ్వాలి, లేదంటే ఇంకా మార్కెట్ ఇంక డౌన్ సైడ్కే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయింది. ఇంట్రాడే పరంగా లైక్ రిట్రేస్మెంట్ అప్ సైడ్కి ఏదో ర్యాలీ అయింది. అయితే ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఆ ఏరియాని టచ్ చేసిన వెంటనే మనకి 15 minutes టైం ఫ్రేమ్లోని 2 candles పెట్టిన తర్వాత బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. సో అయితే ఇక్కడ ఏంటంటే లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటే పుల్ బ్యాక్, ఓకే పుల్ బ్యాక్, ఓకే సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయింది. ఓకే రైట్, ఇండ్యూస్మెంట్ అయింది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగకుండా మళ్ళీ ఒక హైకి ఫామ్ చేసి ఇటువైపు మళ్ళీ ఇలా వచ్చింది. సో రైట్, బాగానే ఉన్నది అంతా. అయితే అక్కడే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంచండి, గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది. మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ లైక్ పాసిబిలిటీ లైక్ సపోర్ట్ కూడా ఉన్నది. సో అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి అంటే బుల్లిష్ సైడ్ ఉందామని ప్లాన్ చేశాను అనమాట. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది 10:15 to 10:30, 1 minute టైం ఫ్రేమ్లో 10:15 to 10:30 లోపు చేంజ్ ఆఫ్ ది క్యాటర్ ఇందులో చూద్దాం. అసలు పుల్ బ్యాక్ ఓకే, సరిగ్గా చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడ మీరు గీసుకోలేరు, అంటే మిస్ చేసేస్తారు. ఓకే, సో ఇది కూడా పుల్ బ్యాక్ అన్నమాట. పుల్ బ్యాక్ ఓకే 10:15 క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది. క్యాండిల్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్, ప్రీవియస్ 15 minutes క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి 10:30 లోపు ఈ హైని బ్రేక్ చేసింది అనమాట. ఓకే, సో మనకి 3 confirmations, టోటల్ 3 confirmations అన్నీ వచ్చేసాయి. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అవుతుంది. సో కిందన మనకి లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిన ఏరియా. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో టైమింగ్ చేంజ్ లైక్ ఆ క్యాండిల్ ఈ 10:15 to 10:30 లోపు ఈ హైని కూడా, ఈ లాస్ట్ హైని కూడా బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందన్నమాట మనకి. రైట్, అంత బాగానే ఉంది. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటాం అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఒక ఓపెన్ టచ్ చేసినప్పుడు ఎంట్రీ అవుతాం. అయితే ఈ క్యాండిల్ టచ్ అవ్వాలి, ఈ క్యాండిల్ టచ్ అయింది కానీ లైట్గా స్లాప్ లాస్ ఇచ్చేసేసి పైకి వెళ్ళిపోయింది అనమాట. అదే మన బ్యాడ్ లక్, ఏం చేయలేం. సేమ్ నిన్నట్లాగే ఇదిగోండి. ఓకే, సేమ్ నిన్నట్లాగే నిన్న కూడా ఏంటంటే లైక్ ఇక్కడ ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ చూపించాను. స్లైట్గా స్టాప్ ఇదిగోండి, ఇక్కడ స్లైట్గా స్టాప్ లాస్ ఇచ్చేసి రౌండ్ సైడ్ ర్యాలీ అంతా ఇచ్చింది. 2 days 2 బ్యాడ్ లక్, ఏం చేయలేం. అయితే ఒకటి, ఇది ఆప్షన్స్ లేదు సార్, ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్లో ఆ స్టాప్ లాస్ కొట్టలేదు. ఇదిగోండి
ఓకే, ఫ్యూచర్స్లో కూడా సేమ్ అలాగే ఫామ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్స్లో ఏమో స్టాప్ లాస్ కొట్టలేదు, ఇండెక్స్లో స్టాప్ లాస్ కొట్టేసింది. బట్ స్టిల్ బ్యాడ్ లక్గా ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఏమో చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. అప్రాక్సిమేట్లీ ఆప్షన్స్లో అయితే అది 300 పాయింట్స్ ఎంతో అసలు డ్రాస్టిక్గా ఈ క్యాండిల్లో ఉంచండి. ఈ క్యాండిల్లో మంచిగా అయితే ఒకటి ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, సెకండ్ టార్గెట్ ఎక్కడంటే ఎగ్జిట్ అవుతామంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ మాట. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా టోటల్గా అప్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇంకా ట్రైల్ చేసుకుంటాం. బట్ టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. బికాజ్ ఇది ఆర్డర్ ఫ్లో గ్యాప్ ఫిల్ లైక్ మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇది మరి ఆర్డర్ ఫ్లో అవుతుంది కదా ఈ పాయింట్. సో మార్కెట్ అక్కడ వరకు సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ టికెట్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఆ పాసిబిలిటీ అనేది రాలేదు. బట్ స్టిల్ ఏంటంటే సెకండ్ టార్గెట్ వరకు చాలా మంచి ర్యాలీ వచ్చింది. లైక్ అలా స్టాప్ లో సెట్ అయిపోయి ఉంటే చాలా పెద్ద ర్యాలీ వచ్చింది అనమాట. లైక్ 300 పాయింట్స్ ఇందులో వచ్చింది. ఆప్షన్స్లో కూడా చాలా మంచిగా మూవ్ అయింది. బ్యాడ్ లక్. ఓకే, నో ప్రాబ్లం. సో చూసుకుంటే మనకి ఇంకా అంతకుమించి ఇంక ఎంట్రీ రాలేదు. ఈ ఎంట్రీ వచ్చినా సరే స్లైట్గా స్టాప్ లో సిట్. బఫర్ ఇచ్చుకున్న వాళ్ళు సఫర్ అవుతారు. లైక్ బఫర్ ఇచ్చుకున్న వాళ్ళు అది ఉంటారు, లేకపోతే లేదు అనమాట. నేనైతే బఫర్ అవ్వను. నేను ఎగ్జిట్ అయితే ఎగ్జిట్. ఇంకా నేను ఆప్షన్స్ కదా, లైక్ ఈక్విటీ అనుకోండి కొద్దిగా బఫర్ అయినా ఇవ్వచ్చు, కానీ ఆప్షన్స్లో మనం అలా బఫర్ అవ్వలేము. డీకే ప్రాబ్లం ఉంటుంది. ఈ రోజు ఎంట్రీ ఇలా వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మనం బాధపడినా సరే 10 to లైక్ ఏంటంటే 10 ట్రేడ్స్లోని ఇది జరిగేది 2 to 3 ట్రేడ్స్. మిగతా 7 ట్రేడ్స్ ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అయితే ఆ ర్యాలీకి ఎందుకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు లాస్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ లాస్ అవుతాం. సో రూల్స్ స్టిక్ అవ్వడం చాలా మంచిదే. రూల్స్ స్టిక్ లైక్ ఈరోజు పోయినా సరే పర్లేదు, మనకి ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిపోతే బయటకు వచ్చేయడం అంతే, ఇంకేం చేయలేం అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ పోయింది. లైక్ ఇంకెక్కడ మనకి ఇంకా ఎంట్రీ పాసిబిలిటీ రాలేదు. అయితే పాసిబిలిటీ ఇంకోటి లైక్ ఎంట్రీ అంటే లైక్ ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది కదా, ఇక్కడ పోనీ ఏమైనా ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసిన తర్వాత ఈ అప్ సైడ్ లైక్ ఇటు సైడ్ ఏమైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి రిట్రేస్మెంట్కి ఏదో ప్లాన్ చేసుకుందాం చూసాను, కాకపోతే అక్కడ మనకి ఏం ఫామ్ అవ్వలేదు. సో ఆటోమేటిక్గా మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయ్యింది. అయితే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు కదా మీరు అనొచ్చు. ఇక్కడ లైక్ ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాకే కదా, మరి అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే కదా. ఓకే, అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఇక్కడ ఉంటుంది అనమాట. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ దీన్ని అంటే లైక్ 30 minutes టైం ఫ్రేమ్ ఇది ఉంచండి. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ రియాక్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఆ ఎంట్రీ అవ్వకూడదు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి చాలా లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అయ్యాయి, లైక్ పాసిబిలిటీస్ వచ్చాయి. బట్ స్టిల్ ఈ ఎంట్రీ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్, ఈ హై బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా జరగలేదు. ఓకే, ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తుంది అనమాట. సో బెటర్ ఏంటంటే లైక్ ఈ ఆర్డర్ అంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదనమాట. అట్ ద సేమ్ టైం అనుకున్నట్టు మార్కెట్ ఇక్కడ వచ్చి కన్సాలిడేట్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే తర్వాత లైక్ ఇప్పుడు పుల్ బ్యాక్, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఉంచండి. ఈ ఏరియాలోని మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. బట్ స్టిల్ ఆ సినారియో ఏం జరగలేదు. ఓకే రైట్, ఈరోజు మార్కెట్ గురించి అయిపోయింది. సో రైట్, రేపటి మార్కెట్ గురించి ఒకసారి చూసుకుందాం. రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే నాకు నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజే దీనిపైన క్లోజ్ అయిపోతే బాగుంది. డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది చూడండి, డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ పైన క్లోజ్ అయిపోతే బాగుంది. మనం బుల్లిష్ సైడ్ వెళ్దాం, కాకపోతే క్లోజ్ అవ్వలేదు. ఓకే, ఈ రోజు కాకపోయినా పర్లేదు, రేపైనా సరే మార్కెట్ ఇప్పుడు ఈ క్యాండిల్ అంటే రేపు క్యాండిల్ అయిపోవాలి. రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా డెసిషన్ రావచ్చు. ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఓకే, ఇటు సైడ్ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏది ఇది మాట. ఇది రేపు ఒకవేళ అంటే మార్కెట్ మనం బుల్లిష్ సైడ్ టర్న్ అవ్వాలి, ఇండ్యూస్మెంట్ రైట్ అనుకుంటే ఇది బ్రేక్ అయిపోవాలన్నమాట. ఈ బ్రేక్ అయితే ఇంకా టోటల్గా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా మనం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం. ఓకే, సో అది మనకి డే టైం ఫ్రేమ్లోనే అప్పుడు ఇండ్యూస్మెంట్ అయినట్టు మనం కన్ఫర్మేషన్కి రావచ్చు. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో ఈ హై కూడా బ్రేక్ అయిపోవాలి. అప్పుడు మనం టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, ఆ సినారియో గురించి మాట్లాడుకున్నాం. రైట్, బాగానే ఉంది. అంటే ఇండ్యూస్మెంట్ పాసిబిలిటీ డే టైం ఫ్రేమ్ ప్రకారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం వచ్చేద్దాం. సో రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి, ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఓకే, ఈ 15 minutes లాస్ట్ హైని 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి.
ఓకే, సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి, లేదంటే వన్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ ఉంటాం. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకుంటాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్, బికాజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఆ హై అంటే అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఈ లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు కూడా వెళ్ళచ్చు. బట్ స్టిల్ ఈ హై దగ్గర నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది అక్కడ రియాక్షన్ బట్టి చూడాలన్నమాట. మనం అక్కడ జరిగిన దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వాలి మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అనుకుంటున్నాను అయితే అయింది లేకపోతే లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో ఇక్కడ అయిపోయినా సరే. ఓకే, సో ఈ ఫస్ట్ క్యాండిల్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి ఈ హైని బ్రేక్ చేయాలి. ఓకే, ఇక్కడ మరి 1 minute టైం ఫ్రేమ్ ఉండదు కదా. గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ లైక్ స్ట్రక్చర్ ఉండదు కదా, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయిపోతుంది, క్యాండిల్స్ ఏమి ఉండవు. సో ఆటోమేటిక్గా లాస్ట్ ఏది ఇదే మాట. సేమ్ ఇందాక చెప్పాను చూడండి, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఈ హై బ్రేక్ అవ్వాలని. సేమ్ దట్ ఆ టైప్లోనే ఫస్ట్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసేయాలన్నమాట. ఓకే, అప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటే ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో, లేదంటే అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒకటి వచ్చినప్పుడు ఎంట్రీలోనే ఎంట్రీ తీసుకోవడం ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, అది ఏదైనా సరే లైక్ ఇప్పుడు గ్యాప్ డౌన్ లైక్ లేదు, ఆ సినారీ ఏం జరగలేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏంటంటే లైక్ ఇక డౌన్ సైడ్కి ఇంకా క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చేస్తే ఇంకా లైక్ బేరిస్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. బేరిస్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఎక్క వరకు పెట్టుకుంటాం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్, అంటే ఇది ఇంపార్టెంట్ ఏరియా అని కాదు, ఇక్కడ మార్కెట్ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ కొద్దిగా ఇది చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి ఇది కరెక్ట్గా. ఓకే, ఈ పాయింట్ 22 November 13:30 క్యాండిల్ ఇక్కడ ఈ కరెక్ట్గా ఏరియా వేస్తున్నాను. ఓకే, సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే అక్కడ వరకు మనం ఏదైనా ఒక టార్గెట్ ఉంటే టార్గెట్ అక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. లేదంటే ముందే ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే అది పర్లేదు, అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. అక్కడ వరకు ఆ టార్గెట్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ మైకి వెళ్ళిపోతాను కాదు, కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కాల్ప్ పరంగా ఏదైనా లైక్ బుల్లిష్ సైడ్ స్కాల్ప్ పరంగా అయితే చేసుకోవచ్చు, కానీ బుల్లిష్ సైడ్ అంటే పైనుంచి ఏమైనా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంటే మాత్రం ఇది కూడా ఎందుకు పనిచేయదు పైనుంచి స్లీప్. బట్ స్టిల్ ఇక్కడ రియాక్ట్ అవుతుంది. ఇది సేఫ్ ఎంట్రీ కాదు, 50-50 ఛాన్సెస్. బట్ రిట్రేస్మెంట్ పనికి వస్తుంది. ఎంట్రీ అవ్వదు అనేది అది మీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఉంటుంది అనమాట. నేనైతే ఎంట్రీ అవ్వమని చెప్పను, జస్ట్ ఏంటంటే ఇక్కడ అంటే ఒక కాషన్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఒక కాషన్ ఇస్తున్నట్టు. లైక్ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. రైట్, అది నెక్స్ట్. దాని తర్వాత ఒకవేళ అనుకుంటే ఇంకా కిందకి చూసుకుంటే ఈ ఏరియా అన్నమాట. ఇంకా ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇంకా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంటుంది. ఇంకా అలాగా మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వచ్చేసి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అది లైక్ ఇలా చెప్పాను కదా, లైక్ ఇక్కడ ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఇది లైక్ ఈ లో దగ్గర ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఐదర్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, ఐదర్ అప్ సైడ్కైనా లేదా డౌన్ సైడ్కైనా. ఓకే, రైట్. లేదా గ్యాప్ డౌన్ అయిపోయి ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ ఈ అప్ సైడ్ లా క్లోజ్ అయితే మాత్రం మనం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఆ విధంగా. రైట్, లేదు ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది లైక్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకుందాం. ఓకే, బుల్లిష్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతే ఇంకా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఈ హై బ్రేక్ అయిపోతే పర్లేదు మనకి. ఈ హై బ్రేక్ అయిపోతే మనకి ఇంకా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ స్టిల్ చెప్పాను కదా, లాస్ట్ హై దగ్గర అది కొద్దిగా డేంజరస్ ఏరియా. సో అక్కడ మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి మనకి. ఓకే, ఇక్కడ ఒకవేళ మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ లోన్ క్లోజ్ అయిపోతే అప్పుడు అది ట్రెండ్ వైపు లైక్ ఏంటంటే ప్రజెంట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వలేదు. ఓకే, డౌన్ ట్రెండ్కి ఇంకా రెడీ అయిపోతాం అన్నమాట. ఇంకా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఈ సినారీ అయితే అవ్వదు అనుకుంటున్నాను. ఒకవేళ చూడండి, ఎందుకంటే అన్ని సినారియోస్ మనం చూసుకోవాలి. ఓకే, ఈ సినారీ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ ఈ పైకి వచ్చేస్తే ఇంకా డే టైం ఫ్రేమ్ ప్రకారం లిక్విడిటీ అంటే లైక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఆ పుల్ బ్యాక్ దగ్గర నుంచి ఈ సినారీ అయితే పాసిబుల్ అవ్వదు అనుకుంటున్నాను. సో చూద్దాం, ఒకవేళ అయినా సరే కాషన్గా చెప్తున్నాను అన్నమాట ఇది. ఓకే, రైట్. ఆ విధంగా లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయింది, లేకపోతే ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం. దీనికి తగిలి గ్యాప్ అప్ లైక్ ఇప్పుడు దీనికి తగిలి గ్యాప్ లైక్ ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి దీనికి తగిలింది అనుకోండి. ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే డౌన్ సైడ్కి లైక్ ఇప్పుడు అప్ సైడ్కి ఇలా వెళ్తుంది కదా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. ఇక్కడ
డౌన్ సైడ్కి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి స్లైట్గా బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. లైక్ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు టార్గెట్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఓవరాల్గా అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఈ హై దగ్గరికి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే హై అనేది షిఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఓకే గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఓకే అక్కడ నుంచి రిట్రేస్మెంట్ వస్తుంది అనుకుందాం మార్కెట్లో. ఓకే, రిట్రేస్మెంట్ వస్తుంది అనుకున్నాం మార్కెట్లో. సో ఇలా డౌన్ సైడ్ లైక్ ఓకే ఇలా డౌన్ సైడ్ మార్కెట్ ఇలా వస్తుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది అవుతుంది అనమాట. సారీ లాస్ట్ లో సారీ నేను హై అని వస్తున్నాను, లో అనమాట. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో. సో అప్పుడు మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టు సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే, ఓకే ఇక్కడ నుంచి కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ మళ్ళీ సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. సో ఇంకా టోటల్లీ అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఆ పాసిబిలిటీ సినారియోస్ అన్ని మనం మాట్లాడుకున్నాం. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ ఇప్పుడు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇంకా క్లాస్లో మీకు ఇంకా చాలా డెప్త్ ఉంటుంది, చాలా నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఏదైతే చెప్తున్నానో లైక్ ఏంటంటే సగం నాలెడ్జ్, ఇంకా చాలా డెప్త్ నాలెడ్జ్ అయితే ఉన్నది. సో ఆ ట్రిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలని, ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మార్కెట్లో ఇంకా బాగా సస్టైన్ అవ్వాలి, మీకు మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చే ఎంట్రీస్ రావాలి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, కానీ దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.